ఒక ఎలక ఎప్పుడూ భయపడుతూనే ఉండేది. దాన్ని పిల్లైనా చంపేస్తుందేమోనని. అయితే ఒకరోజు ఆ ఊర్లో ఒక మునీశ్వరుడు ఉన్నాడని తెలుస్తుంది. అతని దగ్గరికి వెళ్ళి దయచేసి నన్ను ఒక పిల్లిగా మార్చేయండి అని అడుగుతుంది. సరే అని ఆ ముని ఆ ఎలకని పిల్లిగా మార్చేస్తాడు. అమ్మయ్య, ఇంకా హ్యాపీగా బతికేయచ్చు అనుకునేసరికి ఆ పిల్లిని కుక్కలు వెంటబడడం స్టార్ట్ చేస్తాయి. ఇదేంట్రా నాయన ఇలా తగులుకున్నాయని అదే ముని దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఈసారి కుక్కలాగా మార్చేయమని అడిగింది. సరే అని మార్చేస్తాడు. కానీ ఈసారి ఆ కుక్కని సింహం వెంటపడటం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఇదేంట్రా బాబు అని ఈసారి మాత్రం ఇక ఫైనల్గా సింహంగా మార్చేయమని అడిగింది. తథాస్తు అన్నాడు సాధువు. ఇంకేముంది, ఒక పెద్ద సింహంలా మారిపోయింది. దర్జాగా నడుస్తుండేసరికి ఆ సింహాన్ని ఒక వేటగాడు గన్తో షూట్ చేస్తాడు. అంతే, ఇక రక్తం కారుతున్నా సరే కింద మీద పడిపోయి ఎలాగోలాగా ఆ సాధువు కాళ్ళ మీద పడి, మునీశ్వర, నాకు ఇదంతా వద్దు, నన్ను మళ్ళీ ఎలకగానే మార్చేయండి అని ఏడుస్తూ వేడుకుంది. ఆ సాధువు కనికరంగా చూస్తూ, నాకు ముందే తెలుసు నువ్వు చివరికి మళ్ళీ ఎలకలాగా మార్చేయమంటావని. ఎందుకంటే నిన్ను ఒక పెద్ద డైనోసార్ లాగా మార్చినా సరే నీ బుర్ర మాత్రం ఒక ఎలకలాగా పిరికిగానే ఉంటుంది అంటాడు సాధువు.